హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. లాస్ట్ వీడియోలో ఎలా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అలాగే మనం డ్రెస్ మొత్తాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చాలా ఈజీగా ఈ లాంగ్ డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీశాను. ఫస్ట్ ఇక్కడ మనము బాడీ పార్ట్వి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుకొని నెక్లు అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని స్టిచెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ అనేది చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు రెడీ చేసుకున్న తర్వాత ఒక పీస్ని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మెజర్ చేసుకోవాలి ఎన్ని ఇంచెస్ వచ్చిందని. దాని తర్వాత కింద బాటమ్ పార్ట్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ని మెజర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో ఇవి 2 లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని మనము ప్లస్ చేసుకోవాలి. అంటే ఈ ఇంచెస్ ఎన్ని అయితే వస్తాయో దానికి ఈ ఇంకొక ఇక్కడ 42.5 వచ్చింది కదా, ఈ 42.5కి ఇంకొక 42.5 అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నామంటే మనకి బాటమ్ పార్ట్ విడ్త్ టోటల్ విడ్త్ ఎంత వచ్చిందో మనకి తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనకి బాడీ పార్ట్ విడ్త్ ఎంత వచ్చిందో ఇక్కడ నోట్ చేసుకోవాలండి. మనకి 18.5 వచ్చింది కదా. అలాగే మనం ముందుగా బాటమ్ పార్ట్ విడ్త్ని కూడా మెజర్ చేసుకున్నాం కదా, 42.5 అలాగే 42.5 ప్లస్ చేసుకోవాలి. ఇలా ప్లస్ చేసుకుంటే మనకి 85 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ 85 ఇంచెస్లో నుంచి 4 ఇంచెస్ మైనస్ చేయాలి. ఎందుకంటే ఖర్చుల కోసం అటు సైడ్ 2 ఇటు సైడ్ 2, 1 అయినా లేదంటే 2 అయినా మనము 2 ఇంచెస్ అయినా లేదంటే 4 ఇంచెస్ అయినా మైనస్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 1 ఇంచ్ తీసుకున్నామంటే 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. అదే అటు సైడ్ 2 ఇంచెస్ ఇటు సైడ్ 2 ఇంచెస్ తీసుకున్నామంటే 4 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అన్ని ఇంచెస్ని బాటమ్ పార్ట్ విడ్త్ డివైడెడ్ బై నడుము లూజ్ విడ్త్ అనేది చేసుకున్నామంటే ఎన్ని ఇంచెస్ అయితే వస్తాయో ఆ ఇంచెస్ని అనేది మనం ఇక్కడ ఫ్రిల్ లెంత్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాను కదా, అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. మనము 81ని 18.5 తోటి డివైడెడ్ బై చేసామంటే 4.3 ఇంచెస్ అనేది వస్తుంది కదా. ఈ 4.3 ఇంచెస్ని ఫ్రిల్ విడ్త్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు 4.3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకొని ఫ్రిల్ విడ్త్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఫ్రిల్ విడ్త్ కోసం తీసుకున్న 1 ఇంచు అలాగే 4.3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, విడ్త్ కోసం తీసుకున్న మార్కింగ్ని ఈ 2 పాయింట్స్ కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రిల్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రిల్ విడ్త్ కోసం తీసుకున్నాం కదా 4.3 ఇంచెస్ని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రిల్ విడ్త్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 2 పాయింట్స్ని అనేది కలుపుకుంటూ ఈ విధంగా చిన్న ఫ్రిల్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ 1 ఇంచ్ విడ్త్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచ్ వెడల్పు విడ్త్ అనేది 2 ఇంచెస్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచ్తో అయినా తీసుకోవచ్చు. మనకి ఫ్రిల్ విడ్త్ ఎంత కావాలంటే దానికి తగ్గట్టుగా మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా మనకి అన్ని ఫ్రిల్స్ కూడా ఒకే లెంత్లో వచ్చే విధంగా స్టిచ్ అనేది చేసుకున్నామంటే ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా వస్తాయి. మనకి నడుము లూజ్తో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ బాటమ్ పార్ట్ అనేది. మనం క్లాత్ ఎంత యూజ్ చేసినప్పటికీ ఈ మెథడ్ అయితే చాలా యూజ్ అవుతుందండి. తక్కువ క్లాత్ యూజ్ చేసినా ఎక్కువ క్లాత్ యూజ్ చేసినా ఈ ఫార్ములా అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడానికి. బాటమ్ పార్ట్ డివైడెడ్ బై నడుము లూజు ఇలా చేసామంటే మనకి ఎన్ని ఇంచెస్ అయితే వస్తాయో ఆ వచ్చిన ఇంచెస్ని మనం ఇక్కడ ప్లీట్ అంటే ఫ్రిల్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, దానికి విడ్త్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ప్రతి ఫ్లీట్ కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లకి కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు బాటమ్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ 2 కూడా ఇలా దగ్గరికి పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. 2 కూడా ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి 2 కరెక్ట్గా వస్తే ఓకే. ఒకవేళ బాటమ్ పార్ట్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఈ విధంగా 1 లేదా 2 ఫ్రిల్స్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాడంటే కరెక్ట్గా ఈక్వల్గా 2 కూడా వస్తాయి. ఒకవేళ కింద బాటమ్ పార్ట్ అనేది కొంచెం తక్కువైతే 1 లేదా 2 ఫ్రిల్స్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ తీసారంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే సరి చేసుకోవచ్చు.
ఇప్పుడు మనము ఈ రెండిటిని కలుపుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. దానికన్నా ముందు నేను ఇక్కడ కింద లైనింగ్ ఉంది కదా బాటమ్ పార్ట్ది, దానికి కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. వీటిని మెజర్ చేసుకోకుండా నార్మల్గానే ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నానండి, చిన్న చిన్న ఫ్రిల్స్ని. ఇలా మనము కింద బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అంబ్రిల్లా కట్లో స్టిచ్ చేసుకున్నామంటే ఫ్రిల్స్ ఏం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను ఈ విధంగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్కి ఫ్రిల్స్ స్టిచ్ చేసేది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే లెంతీ అవుతుంది కదా వీడియో. అందుకని ఈ చిన్న అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రిల్స్ పెట్టి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో దీనికి కూడా అంతే, కాకపోతే దీనికి మెజర్మెంట్స్ ఏం లేకుండా అలా స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ కూడా సేమ్ మనము బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ రెండు మ్యాచ్ అయిందా లేదనేది చూసుకున్న తర్వాత సరిపోకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్, ఒక ఫ్రిల్ తీయడం లేదంటే ఒక ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడము, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మిషన్ పైన ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బాడీ పార్ట్ని పెట్టేసి ఈ విధంగా అంటే మనకి బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా లోపలికి వచ్చే విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నాం కదా కింద బాటమ్ పార్ట్కి, ఆ ఫ్రిల్స్ అనేది మనకి మడతలు ఎక్కడ కూడా ఫోల్డ్ అనేది క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము ఇలా అడ్జస్ట్ చేసుకోకుండా నార్మల్గా స్టిచ్ చేసామంటే ఈ ఫ్రిల్స్ అనేది ఫోల్డ్ అవుతుంది, క్లాత్ అంతా మనకి అంటే స్టిచ్చింగ్ మొత్తం చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. సో క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ నాకు కొంచెం క్లాత్ తక్కువైంది, అందుకని ఈ కింద బాటమ్ పార్ట్ క్లాత్ ఎక్కువైంది, అందుకే ఒక ఫ్రిల్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని రెండు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా స్టిచ్ అనేది వేశాను. ఈ విధంగా ఫస్ట్ మనము ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్ లెంత్లో వచ్చాయి, అలాగే ఫ్రిల్స్ దగ్గర క్లాత్ కూడా ఏమీ ఫోల్డ్ అవ్వలేదు. మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే క్లాత్ ఏమీ ఫోల్డ్ అవ్వదండి, అలా కాకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసామంటే ఈ ఫ్రిల్స్ దగ్గర క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా మనం రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టేసుకొని లైనింగ్ని కూడా దీనికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం కింది నుంచి కాకుండా ఇలా పైనుంచి స్టిచ్ చేసుకున్నామంటే ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కాకుండా బాడీ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైనే మనము ఈ బాటమ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఖర్చులు అనేది మనకి అస్సలు కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఈ ప్రాసెస్లో స్టిచ్ చేసుకున్నామంటే. ఫస్ట్ మనకి బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, దాని మిడిల్లో బాడీ పార్ట్ ఉండాలి. ఇప్పుడు దానిపైన మనము ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బాటమ్ పార్ట్ది పెట్టేసుకొని ఈ విధంగా మూడింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఖర్చులు అనేది మనకి మిడిల్లోకి వచ్చాయి, కింద పైన ఖర్చులు ఏమి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి క్లియర్గా చూపిస్తాను, మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఖర్చులు లోపలికి ఎలా వెళ్తాయి అనేది. మనము ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. సేమ్ మనము ఈ ఫ్రిల్స్ దగ్గర కూడా క్లాత్ని అనేది కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే ఫ్రిల్స్ దగ్గర క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటివి ఫ్రిల్స్ మోడల్లో స్టిచ్ చేసే వాటికి మాత్రం క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా ఒక స్టిచ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 2 స్టిచెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే మనం రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ ఇంకా ఈ మిగతా రెండింటి పీస్ని కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము కదా, 2 స్టిచెస్ అనేది అయిపోయాయి. సో ఈ విధంగా చూసారు కదా, మనకి కింది సైడ్ ఖర్చులు అనేది కనిపించట్లేదు, అలానే పైన సైడ్ కూడా ఖర్చులు అనేవి కనిపించకుండా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఎంత నీట్గా ఉందో. నేను ఈ డ్రెస్కి సంబంధించిన ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ని ఎలా డిజైన్ చేశాను అనేది ప్రతిదీ కూడా వీడియో అనేది అప్లోడ్ చేశాను. మొత్తం ఒకే దాంట్లో అంటే వీడియో అనేది మొత్తం ఒకేసారి షూట్ చేద్దామంటే చాలా టైం 2 అవర్స్ అలా పట్టింది. అందుకనే నేను చిన్నగా ఏ పార్ట్కి ఆ పార్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే తీశానండి. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి.
ఇలా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెండింటిని బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండింటిని జాయింట్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది మనకి అంటే షోల్డర్ దగ్గర కొంచెం క్లాత్ 1/2 ఇంచ్ కాకుండా 1/4 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకున్నామంటే షోల్డర్ డ్రాప్ అవుతుంది. సో అందుకని మార్కింగ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే 1/2 ఇంచ్ మార్జిన్ తోటి మనకి షోల్డర్ డ్రాప్ ఏం అవ్వకుండా ఉంటుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే 1/2 ఇంచ్ కన్నా ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా మనము స్టిచ్ చేసుకున్నామంటే షోల్డర్ వైపు అంటే మనకి నెక్ సైడ్ వైపు అలా స్టిచ్ చేసుకున్నామంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. హ్యాండ్ సైడ్ మాత్రం 1/2 ఇంచ్ మార్జిన్ సరిపోతుంది. నెక్ సైడ్ మాత్రం 1/2 ఇంచు తర్వాత అంటే ఒక 1 పాయింట్ 1/4 ఇంచ్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువ అంటే మనకి 1/2 ఇంచ్కి 3 లైన్స్ ఉంటాయి కదా, 4 లైన్స్ తీసుకున్నామంటే సరిపోతుంది నెక్ సైడ్. ఇలా 2 సైడ్స్ కూడా మార్కింగ్ అనేది వేసుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు 2 స్టిచెస్ అనేది వేసుకోవాలండి. స్టార్టింగ్ మనము రఫ్ లాగి మళ్ళీ తర్వాత నెక్ దగ్గర కూడా ఒక రఫ్ అనేది ఇచ్చామంటే మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దాని మీదే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి షోల్డర్స్ దగ్గర నీట్గా స్టిచ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా షోల్డర్ దగ్గర, ఆ క్లాత్ అనేది నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చూసారు కదా, నేను ఫ్రంట్ నెక్ ఇలా కట్ వర్క్ చేశానండి. ఫ్రంట్ నెక్ కాదు సారీ, బ్యాక్ నెక్ కట్ వర్క్ చేశాను. ఫ్రంట్ సైడ్ 2 కట్ వర్క్ అనేది వస్తుంది. ఇంకా కొంచెం ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ అనేది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర అంటే 2 షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఒక సైడ్ క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనము ఇలాంటివి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడే చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర ఈక్వల్గా వస్తే క్లాత్స్ పర్లేదు. ఒకవేళ ఈక్వల్గా లేకుండా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉందంటే ఆ ఎక్కువ ఉన్న క్లాత్ని అనేది కొంచెం లైట్గా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్ అనేది నేను ఇక్కడ హ్యాండ్ స్టిచ్ చేసేది చూపించలేదండి, అది కూడా సపరేట్ వీడియో చేశాను. నార్మల్గా మీరు హ్యాండ్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటారో అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది పెట్టేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకొని చుట్టూ జాయింట్ అనేది లైనింగ్ జాయింట్ చేసుకుంటాం కదా, అలా చేసుకొని బేసిక్ హ్యాండ్ని అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో ఒక కట్ పెట్టుకుంటున్నాం కదా, అంటే కట్ పెట్టుకుంటాం కదా మిడిల్ పాయింట్ ఐడెంటిటీ చేసుకోవడానికి, దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ షోల్డర్ జాయింట్ అలాగే మనం మిడిల్లో పెట్టుకున్న కట్ ఈ 2 కూడా మనకి ఒకే లెంత్లో అంటే రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ ఇలా షోల్డర్ పైన హ్యాండ్ అనేది కరెక్ట్ సైడ్ మనము షోల్డర్ పైన హ్యాండ్ పెట్టేటప్పుడు షోల్డర్ పార్ట్ ఏమో పైకి ఉండాలి, హ్యాండ్ పార్ట్ దాని మీద కరెక్ట్ సైడ్ ఏమో హ్యాండ్ మీద ఉండాలి. అంటే షోల్డర్ మీద కరెక్ట్ సైడ్ హ్యాండ్ అనేది ఉండాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లు 2 లోపలికి వచ్చే విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ మిడిల్ హ్యాండ్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే లెంత్ని మెయింటైన్ చేస్తూ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ హ్యాండ్ నుంచి అంటే మిడిల్లో నుంచి స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, సేమ్ అటు సైడ్ నుంచి కూడా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది దాని మీదే వేసుకోవాలండి హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు. మనం ఇక్కడ హ్యాండ్ అలాగే షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు రెండింటిని కూడా అంటే క్లాత్ అనేది హ్యాండ్ దగ్గర వచ్చే క్లాత్ అనేది మనకి ఎక్కడా కూడా ముడతలు లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా కాకుండా నార్మల్గా అలా పట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ముడతల్లాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఈ హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ని అనేది అస్సలు లాగకూడదండి. అలా లాగామంటే మనకి క్లాత్ అనేది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది, ముడతల్లాగా కూడా వస్తుంది. జస్ట్ అలా పట్టుకొని మనము హ్యాండ్ ఇంకా ఈ 2 కూడా జాయింట్ ఆర్మ్ హోల్ అలాగే హ్యాండ్ 2 కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 స్టిచెస్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్కి సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ విధంగా క్లాత్ని అనేది అంటే లైనింగ్ పైకి ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో లోపలికి వచ్చే విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు అటు సైడ్ నుంచి 2 ఇంచెస్ నుంచి మార్కింగ్ అనేది వేసుకోవాలి. లేదంటే మనము హ్యాండ్ ఎంత లూజ్ అయితే ఉందో
బేస్ చేసుకొనైనా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఎలా మెజర్ చేసుకున్నా మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గానే వస్తుందండి. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుంటే 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నామంటే 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అటు సైడ్ నుంచి నేను మార్కింగ్ అనేది మెజర్ చేసుకొని వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ దగ్గర కూడా సేమ్ అంతే అండి. సైడ్ జాయింట్ల దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఖర్చుల కోసం మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ వేసుకొని దాని మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ జాయింట్ దగ్గర క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. పైన అంటే కింది సైడ్ క్లాత్, పైన సైడ్ క్లాత్ రెండు కూడా మనము పైకి వచ్చే విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని రెండింటిని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టామంటే మనకి సైడ్ జాయింట్ల దగ్గర స్టిచ్ అనేది ప్లస్ సింబల్లో వస్తుంది. అలా కాకుండా మనం నార్మల్గా స్టిచ్ చేసామంటే ఒక స్టిచ్ పైకి ఒక స్టిచ్ కిందికి వస్తుంది. సో ఈ విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి చూడడానికి కూడా సైడ్ జాయింట్లు చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ దగ్గర ప్లస్ సింబల్ అనేది వచ్చి నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మనము చుట్టూ కూడా 2 ఇంచెస్ మార్కింగ్ అంటే బాడీ పార్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ దగ్గర అంటే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండింటిని జాయిన్ చేసుకున్న దగ్గర కింది సైడ్ నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. 1.5 ఇంచు లేదంటే 2 ఇంచెస్ దగ్గర అంటే కిందికి డౌన్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత సో ఆ మార్కింగ్ వరకు మనము స్టిచ్ అనేది వేసుకొని అక్కడ ఒక రఫ్ అనేది ఇచ్చేసి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా సపరేట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అందుకోసం అయితే ఇక్కడ నేను 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని అక్కడ ఒక రఫ్ ఇచ్చి ఈ విధంగా సపరేట్ చేశానండి. ఫస్ట్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇంకా బాటమ్ పార్ట్ లైనింగ్ ఉంది కదా దానికి సెకండ్ సైడ్ స్టిచ్ అనేది వేస్తాం కదా. సో అప్పుడు దాన్ని అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ రెండింటిని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని జాయిన్ చేసుకోకుండా ఇలా దేనికది సపరేట్గా స్టిచ్ చేసుకున్నామంటే మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఈ విధంగా అయినా జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే రెండింటిని కలుపుకొని మనము బాటమ్ పార్ట్ది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుకొని కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలా చేసామంటే మనకి కొంచెం ప్రొఫెషనల్గా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. సో అలా రెండింటిని కలుపుకొని స్టిచ్ చేసుకున్నా కానీ అంటే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మనం ఈ మెథడ్లో స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ కొంచెం చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా క్లాత్ని అనేది కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి. అలా స్టిచ్ అంటే నార్మల్గా రెండింటిని కలుపుకొని స్టిచ్ చేసుకునే కన్నా ఫోల్డ్ చేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దానిపైనే ఒక పావించ్ మార్జిన్ తోటి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా దానికి లోపల సైడ్ కాకుండా అవుట్ సైడ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం ముందుగానే రఫ్ లాగాం కదా సో అంతవరకు స్టిచ్ అనేది రానివ్వాలి. దాని పక్కనే రానిచ్చి రఫ్ లాగిన దాని మీద మళ్ళీ ఇంకొకసారి అలా రఫ్ అనేది లాగేసిన తర్వాత ఇప్పుడు మిషన్ పాదం అనేది ఎత్తి మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా అక్కడ ఒక చిన్న కట్ ఇచ్చామంటే మనకి టైట్గా పట్టేసినట్లు లేకుండా ఫ్రీగా ఉంటుంది. సో నేను మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత సైడ్ ఒక 2-3 కట్లు అనేది ఇస్తాను. సో ఈ విధంగా మనము క్లాత్ని అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము ఇటు సైడ్ ఎలా అయితే ఫోల్డ్ చేసేసుకొని సైడ్ జాయింట్లు అనేది దేనికి సపరేట్గా స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇంకొక సైడ్ కూడా అంతే అండి. ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది లోపలికి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఇంకా ఈ క్లాత్ లోపలికి అనేది రాకుండా అంటే అలా స్టిచ్ చేసుకున్నామంటే క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది దీని లైనింగ్ ఫ్యాబ్రిక్లోకి వస్తుంది. సో అలా రాకుండా అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద ఒక రఫ్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో ఇలా ట్రిమ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సైడ్ ఒక 2-3 కట్స్ అనేది ఇస్తానండి. ఇలా కట్స్ ఇచ్చామంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, టైట్గా పట్టినట్టు లేకుండా. ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న కట్ ఇస్తే సరిపోతుంది. మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది.